హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ గంట వస్తుంది, గంటను ఒకసారి పట్టండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ఒకసారి అలా టచ్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనం పెట్టే లేటెస్ట్ వీడియోలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వీడియోలు, రకరకాల వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే వస్తుంది. ఫస్ట్ మీరు చూడవచ్చు. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియజేస్తూ ఉండండి. అలానే దయచేసి మర్చిపోకుండా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ బటన్ మీద మాత్రం ఒక ఏలు బిట్ట అట్లా టచ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది చూశారనేది నాకు ఆ లైకుల ద్వారానే తెలుస్తుంది. నాకు తెలిసేది కూడా కాక యూట్యూబ్కి కూడా బాగా తెలుస్తుంది. యూట్యూబ్ ఇంకా కొంతమంది ఎక్కువ మందికి చూపించేదానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆలస్యం చేయకుండా హాట్ టాపిక్, లేటెస్ట్ టాపిక్ మనందరికీ తొందరలో ఉంది. పండగ బాగా గుర్తొచ్చిందా మీకు? ఈ నెల 19/8/2024 సోమవారం రోజు రక్షాబంధన్. దీనికి సంబంధించి రాఖీల వ్యాపారం. ముందు ఫోటో చూడండి, మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫోటోలో చూశారు కదా రాఖీలు. ఈ రాఖీ పండగ ఏది? ఈ నెల 19వ తేదీ. ఈ రాఖీ పండగ సందర్భంగా మనము రకరకాలుగా ఈ వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. ఇవి ఒకప్పుడు ఇది మనకి తక్కువగా ఉండేది. మన సైడు అంతా నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అల్లుకుపోయిందనమాట. ఈ రాఖీ పండగ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చెల్లెళ్ళు అన్న కోసం ఎదురు చూస్తుంటారు, అక్కలు తమ్ముడు కోసం ఎదురు చూస్తుంటారు. కారణం ఏందో తెలుసా? ఆ రాఖీ పండుగ రోజు ఆనందంగా ఆ అన్న, అక్క, చెల్లెలు, తమ్ముడు ఈ బంధాలకి ఒక గొప్ప నిదర్శనం అనమాట. ఆ రోజు ఏంటంటే ఈ బంధాలని గట్టిగా మనం కొంచెం దగ్గర రిలేషన్ అనమాట. నేను ఏదైనా చెప్పడంలో పొరపాటు క్షమించండి. నాకు తెలిసినంతవరకు ఈ రక్షాబంధం గురించి నేను చెబుతున్నాను అనమాట. ఏంటంటే చెల్లెలు అన్నకి రాఖీ కట్టిందంటే, అన్న నువ్వు నాకు రక్షణగా నన్ను కాపాడు, నన్ను రక్షణగా ఉంటావు, నాకు ఉండాలి అనే దాని గురించి రక్షాబంధన్. అట్లా అక్క తమ్ముడికి అట్లా ఈ రాఖీ బంధం. పోతే ఒక చిన్న విషయం ఏంటంటే, మన తమ్ముళ్ళు అన్నలు రాఖీలు కట్టించుకుంటున్నారు, కానీ తగిన సాటిస్ఫై చేయట్లేదని చెప్పి కొన్ని కామెంట్లు వస్తున్నాయి నాకు. అంటే అంతకుముందు ఒకసారి వచ్చిందనమాట. దయచేసి ఆ తమ్ముళ్ళు, అన్నయ్యలు దయచేసి వాళ్ళ చేత రాఖీ కట్టించుకోవడమే కాదు, వాళ్ళని తగిన విధంగా సాటిస్ఫై చేయండి, వాళ్ళని తగిన విధంగా తృప్తిపరచండి. మనమేం వాళ్ళకి 365 రోజులు కొనియం కదా. ఆ రోజు వాళ్ళని ఆ తగిన పారితోషికంతో వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి హ్యాపీగా వాళ్ళు ఆనందంగా ఉండేటట్టు చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎప్పుడన్నా అమ్మ, చెల్లెళ్ళు, అక్కలు మీకు ఎప్పుడన్నా ఇలాంటివి ఏమన్నా జరిగినాయేమో, మీరు ఆ విధంగా రాఖీ కట్టి మీ అన్నయ్యలు, తమ్ముళ్ళు ఏదన్నా మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదేమో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ అంతా ఎందుకు మాట్లాడుకున్నానంటే, ఈ వీడియో చాలా చిన్న వీడియో. ఈ రాఖీల వ్యాపారం చాలా మంచి వ్యాపారం ఫ్రెండ్స్. మనం వ్యాపార ఛానల్ కాబట్టి రాఖీల వ్యాపారం చాలా మంచి వ్యాపారం, లాభసాటి వ్యాపారం. లాభసాటిగా అనకూడదు, దీనికి లాభాలకే లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం అన్నమాట. దీనిని ఎలా చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎక్కడెక్కడ చేయొచ్చు, ఎలా కొనాలి, నష్టం ఏమైనా వస్తుందా, ఎంత లాభం వస్తుంది, అన్నీ డీటెయిల్గా చెబుతాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం మాట్లాడుకున్నామా? ఫస్ట్ అసలు ఈ వ్యాపారాన్ని ఎక్కడ చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది చెప్తాను చూడండి. ఈ వ్యాపారం చిన్న చిన్న షాపులు, కిరాణా షాపులు, మామూలు బుక్ షాపులు, తర్వాత ఏ షాపు అయినా సరే మీకు అవకాశం ఉంది, అంగడి ముందు తగిలించుకొని ఒక మనిషి కూర్చొని ఉండడానికి అవకాశం ఉన్న వాళ్ళల్లా ఈ వ్యాపారం పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. షాప్ అంటూ ఉంటే ఈ వ్యాపారం పెట్టేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే రోడ్డు ఫేస్ మీదకి ఇల్లు కానుంటే మీరు లక్షణంగా ఇంటి ముందు కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే, మీరు చేయాలనుకుంటే, మన స్టైల్లో మనం చదువుతుంటాం కదా, ఏది పట్టినా కూడా మన తోపుడు బండి స్టైల్ వ్యాపారం ఉంది కదా, అట్లా కూడా వ్యాపారం చేయొచ్చు మీరు కావాలనుకుంటే.
అంటే ఇంతవరకు ఎవరు చేయలేదు, ఎవరు చెప్పుండలేరు, చెప్పలేదు, చెప్పుండరు కూడా అనుకుంటాను. కానీ నేను చెబుతున్నాను, నేను లక్షణంగా ఒక మంచి తోపుడు బండి తీసుకొని ఆ తోపుడు బండిని బాగా నీట్గా డెకరేట్ చేసుకొని అలంకరించుకొని దానికి బాగా చుట్టూ మీరు ఈ రాఖీలు సెట్ చేసేసుకొని నీట్గా దాన్ని బాగా అరేంజ్ చేసుకొని హ్యాపీగా ఇళ్ళ ముందుకు వెళ్ళిపోయినారనుకోండి, ఒక 2 రోజుల ముందు, ఒక రోజు ముందు కానీ వెళ్ళారనుకోండి, ఏమో ఇంటి ముందుకే రాఖీలు వస్తే గోల్డ్ మంది కొనుక్కుంటారు. ఇకపోతే ఇన్ని రకాలుగా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఇవి మనకి అసలు ఏంటంటే ఈ రకాలు ఎట్లా కొనుక్కోవాలని చెప్తాను. మీరు భారీగా చెయ్యాలి ఇవి అనుకుంటే వీటిని హోల్సేల్గా తీసుకొచ్చి అంగళ్ళన్నింటికి వేసుకొని అట్లా కూడా లాభం తెచ్చుకోవాలనుకున్నా కూడా బోల్డ్ ఆదాయం వస్తుంది అన్నమాట. ఇవి మీరు విజయవాడ 1 టౌన్కి వెళ్తే అక్కడ మీకు హోల్సేల్ షాపులు చాలా ఉన్నాయి. నేను షాపుల పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే, నేను షాపుల పేర్లు చెప్పాను అనుకోండి, నేను చెప్పిన షాప్కి వెళ్తే నేనేదో వాళ్ళ దగ్గర కమిషన్ కోసం మిమ్మల్ని అక్కడ పంపించినట్టు ఉంటుంది అన్నమాట. మీరు 1 టౌన్కి వెళ్ళేసి రాఖీల షాపులు ఎక్కడాయంటే ఆటోమేటిక్గా వాళ్ళు పిలుస్తుంటారు మిమ్మల్ని, ఆటోమేటిక్గా బయట తెగించుంటారు ఆ రాఖీల షాపులన్నీ. రాఖీలు కనపడతాయి మీకు, వెళ్ళి తెచ్చుకోండి హ్యాపీగా. మీరు ఎంత కొంటారో, ఒక 5,000 కొంటారా, ఒక 10,000 కొంటారా, లేదా ఒక 20,000 కొంటారా, మీ ఓపిక మీ తీరిక తీసుకొచ్చుకొని ఇక్కడ ఉండే చిన్న చిన్న షాపులు వీటన్నిటిని మాట్లాడుకొని వాళ్ళకి వేసుకోండి. ఈ వ్యాపారంలో ఇంకోటి ఏంటంటే మీకు నష్టం వచ్చేదంటూ ఏమి ఉండదు. ఎందువల్లంటే మీరు ఇవి అమ్మితే రిటర్న్ తీసుకునేది ఏమి ఉండదు వాళ్ళ దగ్గర నుంచి. మీరు అమ్మడం వరకే, రిటర్న్ తీసుకునే పనే లేదు. ఇకపోతే మీ దగ్గర ఏదన్నా మిగిలిపోయినా కూడా అవి నష్టం వచ్చేదంటూ ఏముండదు. జాగ్రత్తగా చేసుకొని ఒక అట్టపెట్టులో నీట్గా భద్రపరిచి కానీ పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళా రాఖీలు తీసుకొచ్చి ఈ రాఖీలు దాంట్లో కలుపుకుంటే మళ్ళీ అమ్ముకోవచ్చు అన్నమాట. మీకు నష్టం ఏముండదు ఈ వ్యాపారం. ఇది చెడిపోయేంటూ ఏముండవు. కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ రాఖీల పెట్టులో ఈ మన నాప్తలిన్ బాల్స్, కలరా ఉండలు అలాంటి ఒక 4 లేకపోతే ఒక 5 వేసేసి నీట్గా శుభ్రంగా పెట్టుకొని అప్పుడప్పుడు ఏదన్నా మీరు తీరుగు దొరికినప్పుడు నీట్గా సీల్ చేసేసి పెట్టేసేయండి. పెట్టిన బాగా ఎక్కడ గాలికి దూరకుండా పాడైపోకుండా పెట్టుకోండి. లేదు ఏదన్నా మామూలు తాడేసి కట్టేసి అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండండి. ఎప్పుడన్నా తీరుగు దొరికింది ఓపెన్ చేసేసి మళ్ళీ బయటకు తీసేసి శుభ్రంగా లోపల పెట్టేసేయండి. మళ్ళీ సంవత్సరం వచ్చింది అనుకోండి అమ్ముకోవచ్చు. ఈ కొత్త వాటిలో పాత కలిపాడు అమ్మేసుకోవచ్చు. సూపర్ వ్యాపారం అన్నమాట. ఇవి చెప్పారు కదా, మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఏది రకరకాలవి షాప్ రోడ్కి వెళ్ళంతా చేసుకుంటే హోల్సేల్గా మీరు తెచ్చుకొని ఒక 20,000 30,000కో, ఇంకా బాగా భారీ స్థాయిలో చేయగలనుకుంటే 50,000కో, లక్షలకు తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ దీంట్లోనూ. తీసుకొచ్చుకొని మీరు ఎట్లా వేసుకోవచ్చు. లేదు మేము అంత దూరం బాగాలేమో మా విజయవాడ దాకా వెళ్ళబోతాం మా వాళ్ళు ఏమో అనుకున్నారు అనుకోండి, మీరు చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఊర్లో హోల్సేల్గా తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి లేదా వాళ్ళే మీ దగ్గరికి వస్తారు, లేదా మీ షాప్ వాళ్ళు అమ్ముతారో లేదో తెలియదు కాబట్టి ప్యూర్ హోల్సేల్ చేస్తున్నారో తెలుసుకొని వెళ్ళి మీరు తీసుకొచ్చుకోండి. ఒక 1,000 రూపాయలకో లేకపోతే 2,000కో మీ కెపాసిటీని బట్టి తెచ్చుకొని షాప్ ముందు నీట్గా తగ్గించుకున్నాను అనుకోండి అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే ఏదైనా మిగిలిపోయి మీకు నష్టం అంటూ ఉండదు. మీరు తెచ్చిన దాంట్లో సొగభాగం అమ్మితేనే మీరు మీ లాభం, మీ అసలు లాభంతో సహా వచ్చేస్తుంది మీకు. ఇంకా 3/4 భాగం అమ్ముకున్నారు అనుకోండి మంచి బంపర్ ఆదాయంతో వచ్చేస్తుంది. ఆ 1/4 భాగం మిగిలిపోతాయి. అట్లా అన్నమాట. ఏమి నష్టం ఏముండదు మీకు దీంట్లో, అంతా లాభమే కానీ నష్టం అంటూ ఏముండదు. ఏమైనా మిగిలిపోయినా జాగ్రత్త చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తగా తెచ్చుకునేది కలుపుకునేది అమ్ముకుంటూ ఉండొచ్చు అనమాట. మంచి ఎక్సలెంట్ బిజినెస్ ఫ్రెండ్స్, సీజనల్ బిజినెస్. ఈ వ్యాపారం అంతా మీకు 2 days ముందు నుంచే జరుగుద్ది అనమాట. 19వ తేదీ రాఖీ అంటే మీకు 17వ తేదీ 18వ తేదీ బ్రహ్మాండంగా జరుగుతుంది. 19వ తేదీ కూడా మీకు వ్యాపారం జరుగుతుంది. 19వ తేదీ కూడా షాప్ మూసి ఉంది రాఖీ రోజు. ఆ రోజు కూడా పెట్టండి బ్రహ్మాండంగా వచ్చేసి ర్యాకెట్లు ఉన్నాయని చెప్పి పుచ్చుకోకపోతారు జనాలు. రాఖీని ర్యాకెట్గా మార్చేశారు ఇప్పుడు. అసలు రాఖీ అన్న వాళ్ళ ర్యాకెట్లు ఉన్నాయని చెప్పి వచ్చేస్తున్నారు. మళ్ళీ పడుతూరులో వచ్చేస్తారు. అంటే రాఖీ అంటే అసహ్యంగా ఉందంట వాళ్ళకి. ర్యాకెట్ ఉందా, ఒకరోజు ర్యాకెట్ కట్టాలన్నమాట. ఆ టైంలో బ్రహ్మాండం జరగదు మీకు. అందువల్ల మీకు ఈ వ్యాపారం సూపర్ వ్యాపారం. అసలు పల్లెటూరులో కూడా చేసుకోవచ్చు, పల్లెటూరులో వాళ్ళు కూడా చేసుకోండి, టౌన్లో కూడా చేసుకోండి. ఇక మీరు ఏంటంటే స్టాల్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ రాఖీ స్టాల్స్ పెట్టుకోవచ్చు. ఒక 10,000కో 20,000కో సరుకు తీసుకొచ్చేసి
ఒక షామియానా తీసుకుని అద్దెకి తీసుకొని షామియానా వేసుకొని లక్షణంగా రాఖీ స్టాల్ పెట్టండి. ఒక 3 రోజుల ముందుగానే వేసుకున్నారంటే చాలు, 3 రోజులు 4 రోజులు తీసుకున్నారంటే చాలు, ఒక 3 రోజుల నుంచి పెట్టుకుంటే ఎక్సలెంట్గా జరుగుతుంది. మీకు లాభం దీంట్లో ఎలా వస్తుందో చెప్తున్నాను. అసలు మీరు చూస్తే అసలు మైండ్ బ్లో అయిపోద్ది అన్నమాట. ఒక్క రాఖీ మనకి పడేది అక్కడ హోల్సేల్ మీద 10 రూపాయలు పడితే మీరు ఆ రాఖీని వచ్చి ఇక్కడ తీసుకొస్తే కనీసం 50, 60, 70 రూపాయలు కూడా పడతారు. ఒక్కొక్క కాస్ట్లీ రాఖీలు ఉంటాయి, అవి మీకు పడేదంతా అంతా కలిపి 20, 30 రూపాయలు పడుతుంది. అవి దాదాపు 150 రూపాయలు, 200 రూపాయలు కూడా అమ్ముతారు అన్నమాట. ఇక చిన్న చిన్న రాఖీలు అయితే మీకు రూపాయి, 2 రూపాయలు పడతాయి, అవి 10 రూపాయలు తక్కువ అమ్మరు. అంత ఆదాయం ఉంటారు. ఒక సరుకు మీరు ఒక 1000 రూపాయలకు కానీ తీసుకొచ్చుకున్నారనుకోండి, సపోజ్ ఫ్రెండ్స్ 1000 రూపాయలు రాఖీలు తీసుకొచ్చుకుంటే మీకు ఆ 1000 రూపాయల సరుకు కనీసము మీకు ఒక 2-3 వేల రూపాయల ఆదాయం వస్తుంది. అర్థమవుతుందా? 4 రెట్లు 5 రెట్లు లాభం వస్తుంది అనమాట ఆ రాఖీల మీద. అంత లాభం ఉంటుంది దీని మీద. ఎక్సలెంట్ బిజినెస్, అందరూ చేసుకోదగ్గ బిజినెస్, 1-2 రోజుల్లోనే మనం సంపాదించుకోదగ్గ బిజినెస్, సూపర్ బిజినెస్. ఈ వ్యాపారం చేసుకోండి, దీని మీద మంచి లాభాలు సంపాదించుకుంటారనమాట. దీంట్లో ఈ వీడియో పూర్తిగా చూసి బాగా తగిన విధంగా మీరు అన్నీ ఆలోచించి ఈ వ్యాపారం మాత్రం తప్పకుండా మిస్ కాకుండా చేసుకోండి. 1-2 రోజుల్లోనే వచ్చిన కాడికి ఆదాయం సంపాదించుకుంటారు, మిగిలిన జాగ్రత్త చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ అమ్ముకోవచ్చు, నష్టం అంటూ ఏముండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగండి. మీకు ఏదైనా కొత్త వీడియోలు కావాలంటే నాకు కామెంట్ ద్వారా అడగండి. ఇంకా నేను అవకాశం ఉంటే కామెంట్ ద్వారా తెలియజేస్తాను, లేదా వీడియో ద్వారా మీకు ఇస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, దయచేసి లైక్ బటన్ మాత్రం మర్చిపోకుండా లైక్ కొట్టండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.